ఫుట్బాల్ జాతీయ స్థాయి పోటీకి అనంతపురం వేదిక కానుంది. అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ 4 రోజుల పాటు జరగనుంది. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు, అండమాన్ నికోబార్ జట్లు పాల్గొంటాయి. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేపడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రతిష్టాత్మకమైన సంతోష్ ట్రోఫీకి ఇప్పుడు అనంతపురం నగరం వేదిక కానుంది. అనంతపురంలోని ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్ లో నిర్వహిస్తున్న ఈ సంతోష్ ట్రోఫీకి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ సంతోష్ ట్రోఫీ ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్పర్సన్ కోటగిరి శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ సంతోష్ ట్రోఫీ నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? స్వాతంత్రం తర్వాత మన రాష్ట్రంలో సంతోష్ ట్రోఫీ హోస్ట్ చేయడం మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు. గర్వపడాలి. చాలా తృప్తి కలుగుతుంది నాకు ఈరోజు. ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ మీద ఒక నమ్మకం కలిగింది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వారికి. అందరికీ తెలిసిన విషయమే, క్రికెట్ తర్వాత ధీటుగా ఉన్న స్పోర్ట్ క్రీడ మన భారతదేశంలో ఈరోజు ఫుట్బాల్ కాబోతుంది. దానికి కావాల్సిన ప్రజల్లో ఒక నమ్మకం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తయారు గత 2 సంవత్సరాలుగా మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం గర్వపడవలసిన విషయం, పోయిన సంవత్సరం 2023లో ఆంధ్ర రాష్ట్ర జూనియర్ మహిళలు 2nd ప్లేస్ వచ్చారు, రన్నర్స్ అప్. గోవాతో ఫైనల్లో ఓడిపోయాం. అదే ఈ సంవత్సరం సబ్ జూనియర్ గర్ల్స్ సెమీఫైనల్కి రావడం జరిగింది. ఇట్లా ప్రతి డివిజన్ కూడా ఈ 2 సంవత్సరాలుగా నేషనల్స్ కి ప్రతి టీంని పంపిస్తూనే ఉన్నాము. ఎక్కడ కుదిరితే అక్కడ క్యాంప్ పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్ అని అందరూ కొంచెం బాగా పర్ఫామ్ చేయడానికి అన్ని విధాల కృషి చేస్తున్నాము. దీంతో పాటుగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వారు పూర్తి స్థాయిలో మన ఆంధ్ర రాష్ట్రానికి సహకరిస్తూ ఈరోజు ఈ గత 2 సంవత్సరాలుగా 2 నేషనల్స్ అని చెప్పుకోవాలి ఇక్కడ మన రాష్ట్రంలో జరుపుకోవడం. అయితే ముఖ్య విశేషం ఏంటంటే, ఇక్కడ ఆర్డీటీ లాంటి సంస్థ అనంతపూర్లో దీన్ని అన్ని విధాలుగా కూడా ఏపీఎఫ్ఏ అంటే ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో ఇక్కడే క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ప్రతి నేషనల్స్ కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. ఇది ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ, అందరూ చూస్తే అర్థం చేసుకుంటారు. ఇదే విధానం, ఇట్లాంటి ఫెసిలిటీని రాష్ట్రమంతా ప్రతి జిల్లాలో చూడాలని మా ఆశ, మా కళ. ఈ ఫుట్బాల్కి సంబంధించి తప్పకుండా ఒక 2 మెట్లు పైకెక్కామని చెప్పుకోవచ్చు, కానీ చేయవలసింది చాలా ఉంది. ఫ్యూచర్లో ఒక ఫుట్బాల్ క్రీడని, ఫుట్బాలర్స్ ని ఇంటర్నేషనల్ స్థాయిలో చూడాలని మా ప్రయత్నం. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఫుట్బాల్ అనే స్పోర్టు క్రికెట్ ని మించకపోతుందని మీ అందరికి తెలియజేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, క్రికెట్ అనేది ఈరోజు మిడిల్ క్లాసు, కొంచెం డబ్బు ఉన్న వారికి పరిమితం అవుతుంది. ఫుట్బాల్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. ప్రతి పేదవాడికి, ప్రతి చిన్న స్థాయి పల్లెటూరులో ఉన్న వారికి కూడా అవకాశం ఉంది. తప్పకుండా గవర్నమెంట్ సహాయం తీసుకోబోతున్నాం. ఫుట్బాల్ కోర్ట్స్ అనేవి ఫుల్ సైజ్ కాకపోయినా ఒక హాఫ్ సైజు ప్రతి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో కూడా తయారు చేస్తే బాగుంటుందని మా ఆశ. తప్పకుండా గవర్నమెంట్ వారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. దాని ముందు మా అసోసియేషన్ ద్వారా మా మీద ఒక నమ్మకం కలగడానికి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ నేషనల్ సంతోష్ ట్రోఫీ మన డివిజన్ది రేపు సక్సెస్ఫుల్ గా నిర్వహించబోతున్నాం. దానికి అబ్జర్వ్ చేయడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కూడా వస్తున్నారు. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు స్వాతంత్రం తర్వాత. సో ఒక యాక్టివ్ గా ఈ ఫుట్బాల్ అనే స్పోర్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాదు, ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడాలి. ఈ గేమ్ ద్వారా మా జీవితాలు చక్కబడతాయి అన్న ఆలోచన కూడా కలగాలని మా ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డేనియల్ ప్రదీప్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అంటే మొట్టమొదటిసారిగా ఇప్పుడు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జరుగుతుంది కదా ఈ సంతోష్ ట్రోఫీ ఇక్కడ అనంతపురంలో. అంటే ఎక్కడెక్కడ క్రీడాకారులు వస్తారు, ఏ జట్లు ఇక్కడ పాల్గొంటున్నారు? యాక్చువల్గా సంతోష్ ట్రోఫీ అనేది రావడమే చాలా గర్వకారణం మనకి. అయితే మనకి ఇప్పుడు 4 స్టేట్స్ ఇచ్చినారండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు అండి. దీంట్లో ఆల్ ఇండియా ప్లేయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇదైన తర్వాత ఇది లీగ్ స్టేజ్. నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ అనేది మనకి తెలంగాణలో జరుగుతుంది. అది కూడా బిడ్డింగ్ మనకి అవకాశం నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం చాలా వరకు ఉన్నాయండి.
ఇది స్వాతంత్ర్యం తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తున్న సంతోష్ ట్రోఫీ నిర్వహణను విజయవంతం చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే ఫుట్బాల్ క్రీడను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా చేరువయ్యే విధంగా చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఫుట్బాల్ క్రీడాకారులను కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా, వారిలో నైపుణ్య స్థాయిలు పెంచేలా కూడా ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ కృషి చేస్తుందని ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటగిరి శ్రీధర్ గారు అంటున్నారు. కెమెరామెన్ నారాజ్తో